పోలీసులను బద్నాం చేస్తారనంటే చాలా వీకెస్ట్ పాయింట్ పోలీసు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు అట్లా ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక బిల్డింగ్ కాలిపోయింది అని అంటే ఆ బిల్డింగ్కి ఫెసిలిటీకి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. అందులో ఏం కాలిపోయినా అది గవర్నమెంట్ కీలకమైన బిల్డింగ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. అందులో ఏమున్న తర్వాత విషయం. మళ్ళీ ఎవిడెన్స్ ప్రిజర్వేషన్ అనేది కేవలము చైన్ ఆఫ్ కస్టడీదే ఉంటుందా, లేకపోతే ఇన్ఛార్జ్దే ఉంటుందా, లేకపోతే ఈ దర్యాప్తు చేసిన డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయా? ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఏ రకంగా ఉంటాయి? ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్స్ అంతా పోలీస్ లీడర్షిప్కే వస్తాయి. ఆ లీడర్షిప్ చేస్తుంది మీరే కదా. హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ కిందకే వస్తుంది కదా, ఖచ్చితంగా ఉంటుంది కదా. అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ అని అంటారు ఇలా కార్పొరేట్ లాంగ్వేజ్లో. ఆ మినిమం రెస్పాన్సిబిలిటీ మీరు చేస్తే తెలంగాణ పోలీస్ అని చెప్పి గర్వం ఉంటుంది కదా సార్, అది ఖచ్చితంగా లేస్తుంది. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available for nursery to 10th class. Hurry up. Address, Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. పోలీసులను బద్నాం చేస్తున్నారు. ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంపై అశ్రద్ధ ప్రచారం. డీజీపీ శివధర్ రెడ్డి 2020 కోట్లను కోర్టుకు నోటు కేసు మెటీరియల్ ఫోన్ ట్యాపింగ్ నివేదిక ఇప్పటికే పూర్తయ్యాయి. ఘటనపై నిపుణులతో దర్యాప్తు చేస్తున్నాం. సర్వర్లతో బ్యాకప్ రీట్రైవ్ చేస్తాం. ఎన్నికల పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని వెళ్ళాడు. ఇందులో ఒక్క దాంట్లో కాలిపోయిన దాంట్లో అందులో ఏం డాక్యుమెంట్స్ ఉన్నాయో, అందులో ఏం ఫైల్స్ మిస్ అయినాయో, ఆ రూమర్స్ ఏందో సార్ బయట మాట్లాడతారు కాబట్టి మనం కూడా కొంచెం మాట్లాడుకోవాల్సి వస్తుంది. బట్ యువర్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్, మీ పాత ఇన్స్టింక్ట్స్ అన్నీ మాకు తెలుసు, మీరు చేసిన ప్రాజెక్ట్స్ తెలుసు, అందులో డౌట్ లేదు. పోలీసులను బద్నాం చేస్తారనంటే చాలా వీకెస్ట్ పాయింట్ పోలీసు వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు అట్లా ఛాన్స్ ఇచ్చారు. రాజకీయ నాయకుల చేతుల పావులు అయిపోయి నేను అయినా తప్పువట. అయితే నేనేం అడుగుతున్నా ఈ టాపిక్లో అనంటే అసలు ఇందులో అథారిటీ ఎవరు, యాక్టర్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలి కదా. యాక్టర్ అని అంటే జనరల్గా ఎవడు పవర్ ఉంటుంది అనేది. ఇప్పుడు ఒక బిల్డింగ్ కాలిపోయింది అని అంటే ఆ బిల్డింగ్కి ఫెసిలిటీకి ఒక ఇన్ఛార్జ్ ఉంటారు. మళ్ళీ రెస్పాన్సిబుల్ డిపార్ట్మెంట్ అనేది ఒకటి ఉండాలి కదా. మళ్ళీ అది రోడ్స్ అండ్ బిల్డింగ్సా, ఎస్టేట్సా, లేకపోతే పోలీస్ హౌసింగా, లేకపోతే గవర్నమెంట్ ప్రాపర్టీ వింగా, మళ్ళీ సేఫ్ కస్టడీ ఎవరు, ఈ ప్రెమిసెస్కి సేఫ్ కస్టడీ ఎవరు ఇస్తాడు, మళ్ళీ దీన్ని నెగ్లిజెక్ట్ చేయడం అనేది క్రిమినల్ లయబిలిటీ అవుతుందా కాదా? క్రిమినల్ లయబిలిటీ అవుతుంది అని అంటే సార్ నేను హలో మాట్లాడతలేను. ఐపీసీ సెక్షన్ 201 కింద అందులో ఏం కాలిపోయినా అది గవర్నమెంట్ కీలకమైన బిల్డింగ్ అని చెప్పి మాట్లాడుతున్నాను. అందులో ఏమున్న తర్వాత విషయం. బట్ అబ్సల్యూట్గా ఎవిడెన్స్ డిసపియర్ అవుతున్నది అని అంటే సెక్షన్ 217 అండ్ ఐపీసీ 201 అబ్సల్యూట్లీ ఇట్ అట్రాక్ట్స్ ఫార్ ఎ లయబిలిటీ. ఇంకొకటి ఏందనంటే మెయిన్గా ఇక్కడ ఉన్న ఫైల్స్ ఆరోపణలే అవన్నీ ఇప్పుడు మీరే అన్నారు అక్కడ ఏమనని ఓటుకు నోటు కేసు అని చెప్పి నేను అవన్నీ మాట్లాడతలే, మీ మాటలు తీసుకొని మాట్లాడుతున్నా. అయితే ఇప్పుడు ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్లు ఉన్నట్టు, ఎస్ఐటీ ఇన్వెస్టిగేషన్లు ఉన్నట్టు, ఈడీ, సిబిఐ ఎక్సెట్రా వీళ్ళందరూ ఉన్నారు, నేను కాదని అంటలేను. అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ కూడా బాధ్యత ఉండాలన్నా వద్దా? కేవలం ఈ బిల్డింగ్ వాళ్ళు చూసుకుంటారు, పోలీసు వాళ్ళు చూసుకుంటారు, వీళ్ళు చూసుకుంటారు అనేది కాకుండా ఈ డిపార్ట్మెంట్లకైనా కూడా ప్యారలల్ ఇన్ఛార్జులు ఉంటారు కదా. మళ్ళీ ఎవిడెన్స్ ప్రిజర్వేషన్ అనేది కేవలము చైన్ ఆఫ్ కస్టడీదే ఉంటుందా, లేకపోతే ఇన్ఛార్జ్దే ఉంటుందా, లేకపోతే ఈ దర్యాప్తు చేసిన డిపార్ట్మెంట్లో కూడా ఉంటాయా? మళ్ళీ ప్రొసీజరల్ ఫెయిల్యూర్ అన్నప్పుడు డిపార్ట్మెంటల్ యాక్షన్ అనేది ఉండాలి కదా. మళ్ళీ ఎవిడెన్స్ హ్యాండ్లింగ్ స్టాండర్డ్ ప్రొసీజర్స్ ఏ రకంగా ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ వస్తుందా రాదా? నేను గదే అడుగుతున్నా. కరెక్టా రాంగ్? కరెక్ట్. పబ్లిక్ ఇంటర్ప్రిటేషన్ నేను కరెక్ట్గా చెప్తున్నా లేదా అన్న తర్వాత విషయం సార్. ఐఎమ్ ఓన్లీ ఆస్కింగ్ అబౌట్ ది నార్మల్ స్టాండర్డ్ ప్రొసీజర్స్, ఎవిడెన్స్ని ఎట్లా హ్యాండిల్ చేస్తాము అని అనేది. ఎందుకంటే ఈ డిపార్ట్మెంట్స్ అంతా పోలీస్ లీడర్షిప్కే వస్తాయి. ఆ లీడర్షిప్ చేస్తుంది మీరే కదా, నేతృత్వం వహిస్తుంది మీరే. సో ఇలా మీ స్థాయిలో మీరు దీనికి స్పందించిండ్రు అని అంటే ఈ వేడి షగ డిపార్ట్మెంట్కి కొంచెం తగిలింది. నేను అందుకనే అంటే సార్ అయినంత మట్టుకు రాజకీయాల చేతులలో పావులే కాదని అంటలే. కాకపోతే నేనేమంటున్నానంటే అది మీ వివక్షత, అలాగే మీరు ఏం చేయలేరు, ఖచ్చితంగా మీరు ఉండాల్సిందే. నేనేమంటా అంటే మినిమం రెస్పాన్సిబిలిటీ అనేది మనకు ఒకటి ఉంటుంది కదా సార్. ఆ మినిమం రెస్పాన్సిబిలిటీ మీరు చేస్తే తెలంగాణ పోలీస్ అని చెప్పి గర్వం ఉంటుంది కదా సార్, అది ఖచ్చితంగా లేస్తుంది. అది ఖచ్చితంగా కూడా లేస్తుంది, లేవదనంటే డౌటే లేదు. బికాస్ హోమ్ డిపార్ట్మెంట్ కంట్రోల్ అనేది ఖచ్చితంగా తెలంగాణ పోలీస్ కిందకే వస్తుంది కదా. ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్లకు నేతృత్వం వహిస్తున్న టీంకి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది కదా. అడ్మినిస్ట్రేటివ్ అకౌంటబిలిటీ అని అంటారు ఇలా కార్పొరేట్ లాంగ్వేజ్లో. ఇక మళ్ళీ యాక్చువల్ లాంగ్వేజ్లో మాట్లాడాలనంటే మళ్ళీ డాక్ట్రైన్ ఆఫ్ కమాండ్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి మనం మాట్లాడతాం ఎవిడెన్స్కి. అది ఉంటుంది కదా ఒకటి. ఎందుకంటే ఇక్కడ ఫోరెన్సిక్ ఇంకా ఏవేవో ఉన్నాయని చెప్పి కూడా చెప్పారు. మరి ఫోరెన్సిక్స్ ల్యాబ్ ఉన్నప్పుడు
దీన్ని ఏమంటారు ఆర్కైవ్స్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు మళ్ళా డాక్యుమెంటేషన్ యొక్క నిజాయితీ ఇంటిగ్రిటీ అని అనేది చాలా ఇంపార్టెంట్ అవునా ఉంటుంది. అది ఇంపార్టెంటే కదా, ప్రజలు గది అడుగుతున్నారు. అంటే మళ్ళీ డాక్యుమెంట్సే మిస్ అయిపోతుంది, ప్రొఫెషనల్ మిస్కండక్ట్ అవుతుంది కదా, ఇన్ఛార్జ్ ఏం చేస్తున్నాడు, మళ్ళీ ఎవిడెన్స్ యాక్ట్స్ ఉంటాయి, ఇక్కడ సెక్షన్స్ నాకు గుర్తొస్తలేవు ఏమన్నా, ఎవిడెన్స్ యాక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి, ఫోరెన్సిక్ ఎస్ఓపీలు ఉంటాయి, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్లు ఏముంటాయి అని చెప్పి ఉంటుంది. మళ్ళీ దీని మీద మాట్లాడాలి కదా. ఇదంతా పక్కకు పెడితే అవి కాలిపోయేదాకా ఫైర్ సేఫ్టీ అథారిటీ ఏం చేస్తున్నది మళ్ళీ కరెక్టా రాంగ్? కరెక్ట్. ఫైర్ సేఫ్టీ అథారిటీ అంటే మినిమం ఫైర్ని కంట్రోల్ చేసే ఎక్విప్మెంట్స్ లేనట్టే కదా. అంత మంచి. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఒకటి ఏదైనా వర్క్షాప్ కడుతున్నాము లేకపోతే ఒక ఏదైనా షెడ్ కడుతున్నాము అని అంటే ఇంట్లో ఫైర్ సేఫ్టీ ఫస్ట్ ఉందా అని చెప్పి మీరు అప్పుడు చూసేది మీరు క్లియరెన్స్లు ఇస్తారు, పర్మిషన్లు ఇస్తారు, కరెక్టా? మన మీ గవర్నమెంట్ ఆఫీసుల చక్కదనం ఏంది? కేవలం పోలీసులేని అంటలేను, ఇప్పుడు ఫైర్ సేఫ్టీ అథారిటీని కూడా నేను అడుగుతున్నా. మళ్ళీ ప్రోటోకాల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయంటే గవర్నమెంట్ ఆఫీసర్లకు మీరు మినహాయింపు ఇస్తారా? ఘటన జరిగిన తర్వాత నెత్తికోక్కుంటారా? మళ్ళీ స్టేట్యూటరీ నెగ్లిజెన్స్ కాదా ఇది? నేను డైరెక్ట్ అడుగుతున్నా. మళ్ళీ ఫైర్ సర్వీసెస్ యాక్ట్ అనేది ఒకటి ఉంటుంది అనుకుంటా కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. మళ్ళీ దాని మీద ఎప్పుడైనా ఆడిట్ చేసిర్రా ఈడ? ఎందుకంటే ఇది పబ్లిక్ సేఫ్టీ డాక్టరేం సార్. మళ్ళీ దీని మీద ఏం మాట్లాడతామని అంటున్నా. మళ్ళీ ఎవడు థర్డ్ పార్టీ ఉన్నాడు, ఇది నిజంగా జరిగిందా లేకపోతే కావాలనుకొని చేసిరా, ఏం జరిగిరా అనేది ప్రజలు డౌట్ పడతారు కదా. ఆ డౌట్కి ఆన్సర్ చెప్పాల్సింది ఎవరు? మనమే కదా, బికాజ్ ఆ బాధ్యతలో మనమే ఉన్నాం కదా.